సిగ్గు లేదు బ్రో మీకు నాకు ఎవరికైనా సరే. ఈరోజు కుల్దీప్ సింగ్ అనే ఒక లుచ్చాగాడు 17 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి వాడు ప్రూవ్ అయ్యి 2017లో ఒక 17 సంవత్సరాల అమ్మాయిని ఒక మైనర్ బాలికను రేప్ చేసి ఈరోజు వాడిని వదిలేస్తే మనం క్వశ్చన్ చేయకుండా ఇంట్లో చేతగానోళ్ళకు కూర్చుంటున్నాం బ్రో. చేతగానోళ్ళక 2012లో నిర్భయ కేసు అయినప్పుడు ఎట్లా దేశం ఎట్లా రగిలిపోయిందో ఇప్పుడు ఎందుకు రగిలిపోతలేదు? ఎందుకు ఎందుకు లేకపోతే వాడు మా పార్టీ వాడు పార్టీ పరంగా ఉంటుంది. ఇది అమ్మాయిల మానం అనేది పార్టీ పరంగా ఉంటుందా? ఒక పార్టీకి సంబంధించిన అయితే వాడు అమ్మాయిలను రేప్ చేసినా మనం సైలెంట్ గా కూర్చుందామా? ఎందుకు ఎందుకు మీడియా చూపిస్తలేదు కాబట్టి. మీడియా కంటే సిగ్గు లేదు మీడియాకి. అమ్ముడు పోయింది మీడియా. మనకేం రోగమైంది? మనకేం రోగమైంది? ఇప్పుడు ఎవరినో బిడ్డకి రేప్ చేసినా నా కొడుకు రేపు మన బిడ్డల దగ్గర కూడా రాడా? మీ అక్క దగ్గరికి మీ చెల్లె దగ్గరికి రేపు పుట్టబోయే నీ బిడ్డ దగ్గరికి రాడా? వస్తాడు కదా. మరి నువ్వు ఎందుకు క్వశ్చన్ చేస్తలేవు బ్రో? సిగ్గు లేకుండా ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నావు? అట్లీస్ట్ వాట్సాప్ స్టేటస్ కూడా పెడతలేవు. ఎందుకు? ఎందుకంటే వాడు బీజేపీడు, వాడు కొమ్ములు ఉన్నాయా? వాడిని అక్కని నీ చెల్లెని ఎవరిని రేప్ చేసినా ఇది లేదా? కుల్దీప్ సింగ్ అనే చూతే గాని వదిలిపెట్టడం ఖచ్చితంగా తప్పు అని నువ్వెందుకు క్వశ్చన్ చేస్తలేవు? క్వశ్చన్ చేయకపోతే నీ అమ్మ నీ అక్క నీ చెల్లె, నా అమ్మ నా అక్క నా చెల్లెకి కూడా ఈ రోజు ఈ దేశంలో స్వతంత్రం లేకుండా అయిపోతే వాళ్ళు బయటికి స్వేచ్ఛగా పోయి రాకుండా అయిపోతుంది.